అందరికి శనార్థులు మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ కూడా సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కేటీఆర్ సార్ గట్టిగానే పెట్టిండ్రు సీఎం సార్ కు సురుకులు. రేవంతాల్ సారు 30 నెలల మోసిండట మంచిగానే ముఠాలు. 15 ఆగస్టు నాడు ఇవ్వబోతున్నారట కొత్త కూపన్ కార్డులు. చెప్పుడే ఉన్నది తప్పితే ఇచ్చులేదంటారు పబ్లిక్. కేటీఆర్ సార్ యాద్ చేసుకుంటూ ఆనాటి రోజులను జయశంకర్ సార్ గురించి చెప్పిండు చాలా ముచ్చట్లను. కన్న కొడుకును చంపాలని చూసిండట ఎమ్మెల్యే సారు. నాకు న్యాయం చేయండి అంటుండ్రు ఎమ్మెల్యే కొడుకు. సొంత పార్టీ లీడర్ల మోసం చేస్తుండట ఎమ్మెల్యే సార్ను. మరి అంతగానో తిప్పల పెట్టిండ్రు కార్యకర్తలను. కేటీఆర్ సారు ప్రొఫెసర్ జయశంకర్ సార్తో చేసిన సోపతి సార్తోని ఉద్యమం యాళ్ళ జరిగిన ముచ్చట్లను ముంగటేసుకొని ఆనాటి రోజులను నెమరేసుకునే పని పెట్టుకున్నాడట. ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి పండుగ కాబట్టి ఇట్లా మాజీ మంత్రి సారు మనసులో యాదికొచ్చిన ముచ్చట్లు మొత్తం కార్యకర్తలతోని వంచుకున్నాడట. మరి ఇప్పుడు ఏం ముచ్చట్లు మాట్లాడిండ్రు ఏం కథ అంటారా? మనం కూడా ఆడదాకా పోయి ఆడుచుకుందాం పార్రి. జయశంకర్ సారు జయంతి పండుగను తెలంగాణ భవన్లో ఉన్న జయశంకర్ సారు విగ్రహానికి పూలమాల వేసి కేటీఆర్ సారు మనసులో యాది చేసుకునే పని పెట్టుకున్నాడు కదా. ఆ టెంక మైకు పట్టుకొని ఆనాటి ఉద్యమం యాళ్ళ జరిగిన ముచ్చట్లను ఇట్లా ముంగటేసుకుండ్రు. మరి మొదలు ముచ్చట మీరే ఇనుర్రి. ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఆ గోయిన్నరా మొదలు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే పదవుల త్యాగాలతోని అని గుర్తు చేసిండ్రు. ఇంకా మస్తు ముచ్చటనే చెప్పిర్రు హాయింత గుడినుర్రి. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. 2006లో 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్నా. అగో మరి ఎందుకు చేయాలనో చెప్పిండ్రా సారు. మరి మీరు అట్లా అనగానే జయశంకర్ సార్ కూడా ఏమన్నాడో జర చెప్పుండ్రి. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు. గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. అగో మరి రెండో పార్శ్వం ఏమన్నాడు సారు? రెండో పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. మరి మూడో పార్శ్వం ఏంటిదో కూడా మీరే చెప్పుండ్రి సారు. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మీ అయ్యా కేసీఆర్ సారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అసొంటి మేధావులు ఉండేసరికే కదా సారు ఢిల్లోళ్ళ మెడలోంచి సావు నోట్ల తలకాయ పెట్టి మరీ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది. అయినా 10 ఏళ్ళ ఏలువడిని కాదని పబ్లిక్ మార్పు మార్పు అని ఆశపడి షెయి సర్కార్ను ఏలు వాళ్ళకి తీసుకొస్తే ఏమున్నది సారు? ఆశపడ్డోళ్ళ నోట్ల మన్ను పడ్డంత పనైందని ఇప్పుడు మొత్తుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. షెయిపాటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు కన్న కొడుకు మీదికే కిరాయి రౌడీలను పంపి సంపనిగా చూసిండట. అగో ఓ ఎమ్మెల్యే అయ్యుండి ప్రకాష్ సారు సొంత కొడుకుని చంపుకున్నాడేంది?
చంపుకునే అంత తప్పుడు పని ఇప్పుడు తనయుడు ఏం చేసిండంటారా? నేను చెప్పుడు కాదు కానీ ఎమ్మెల్యే సార్ కొడుకే కంట తడి పెట్టుకొని బాపు భాగవతం మొత్తం చెప్తుండు, మీరే చూడుర్రి. చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టు ఇప్పుడు షేయి పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ పంతనం ఉన్నది కదా, కన్న కొడుకు మీదికే కిరాయి రౌడీలను పెట్టించి సంపుతామని బెదిరించి కొడుకు ఉన్న ఇంటికి పోయి ఇంట్లో సామాన్లు మొత్తం పడగొట్టి పాడు చేసి బెదిరిస్తుండట. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయి ఉండి కూడా ప్రకాష్ సారు ఎందుకింత దిగజారుడు పని చేస్తుండ్రంటే, కన్న కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి ప్రేమించిన అమ్మాయి ఇంటికానే ఉంటుండట. ముచ్చట తెలుసుకున్న ఎమ్మెల్యే సారు కొడుకు ప్రేమ పెళ్లి ఇష్టం లేక ఇప్పుడు కన్న కొడుకును కూడా ఖతం చేయనికే ప్లాన్ చేసిండట. అమ్మాయి ఉంటున్న ఇంటికి పోయి వాళ్ళ ఇంటోళ్ళను బెదిరించుడే కాదు, అటు ఇంట్లో సామాన్లు మొత్తం కూడా ఖరాబ్ చేసిండట. అగో చూసిండ్రా, ఇంట్లో సామాన్లు ఏం లేకుండా కిందేసి కొట్టుకుంటా ఖరాబ్ చేసిండట. నాకు పైసలు ఇచ్చేది ఉందని చెప్పి కావాలని కొందరు గూండాగాళ్ళను పిలిచి గొడవ చేపించి ఇట్లా లడాయి చేసిండట. అసలు ముచ్చట కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కన్న కొడుకే చెప్తుండ్రు, మీరే మంచిగినుర్రి. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయష్ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. మరి మీ బుద్ధికొచ్చినట్టు చేసుకోండి అని చెప్పినాక ఇప్పుడు ఇట్లా ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చి లొల్లి చేసిండ్రు సారు? మరి ఆ ముచ్చట చెప్పుర్రి. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసిన ఈ డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంత తెలిసినాక ఇప్పుడు మళ్ళెందుకు అటాక్ చేసిండ్రు సారు? మరి మీరు పోలీసుల కాడికి ఓకవైండ్రు, న్యాయం కోసము కోర్టు మెట్లు ఎక్కపోయిండ్రు సారు? అసలు టీఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా, ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్టు త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. అగో ఇన్నరా, ఇట్లా గూండాలతోని మా గుండెకాయ ఒత్తిపియాలని ఎమ్మెల్యే సార్ చూస్తుండని కన్న కొడుకు కంట తడి పెట్టుకోవట్టే. అయ్యా పోలీసులారా, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పే మీరే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు కన్న కొడుకును కాపాడాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడాలి. మరి ఇప్పుడు పోలీసు స్టేషన్లకు పోయినా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని అంటుండ్రంటే మీ పోలీసుల పనితనం ఎట్లున్నదో అర్థమైతేనే ఉన్నది. ఇప్పుడు వెంటనే ప్రకాష్ గౌడ్ సారు కొడుకును కాపాడే పని చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఏలు వల్లకొచ్చి 2-3 దినాలైతే 32 నెలలు అవుతుందట. మరి ఏలు వల్లకొచ్చి ఇన్ని దినాలు అవుతున్నా కూడా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన కారణే ఉన్నదని షేయి సర్కారు భాగవతం మొత్తం కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు బయట పెట్టిండట. అగో మరి ఇప్పుడు మళ్ళీ సర్కారుకు మళ్ళీ సురుకులు పెట్టిండంటారా? నేను చెప్పుడు కాదు, షేయి సర్కారు చిట్ట మొత్తం కేటీఆర్ సారే చెబుతుండ్రు, జరా మంచిగినుర్రి రేవంతాల్ సార్ భాగవతం. అయ్యా తారక రామారావు సారు ఇక షురూ చేయండి. ఇవాళ చూస్తూ ఉంటాం చూడండి, ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ సారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తా ఉన్నాడు. అగో ఇన్నరా, సిగ్గుందా జీడిగింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టు వారం 10 దినాలకు పారి ఢిల్లీకి పోతూ చిప్పచేతులు పట్టుకొని అమ్మా అయ్యా ధర్మం చేయండి ప్రభు అనుకుంటా
సెంటర్ సర్కారు కాళ్ళు చేతులు పట్టుకొని గులాంగిరి చేస్తుండట. ఇంకా చాలా ముచ్చటనే చెప్పుకొచ్చిండ్రు. ఇంత ముచ్చట మీరే ఇనుర్రి. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో గానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలే. అందుకే కాంగ్రెస్ లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇన్నరా మనుండంగా జయశంకర్ సార్ చెప్పినట్టు ఉన్నన్ని దినాలు ఢిల్లీ మెడలు వంచినట్టే ఉండాలి గాని మెడలు వంచుకొని ఢిల్లీ లీడర్లకు గులాంగిరి అయితే చేయొద్దని చెబితే ఇప్పుడు షెయి సర్కారు ఏళ్ళ వల్లకు వచ్చినాక సీఎం రేవంత్ సార్ అయితే తెలంగాణను తెర్లు చేసుకుంటా కమిషన్లను మొత్తం కట్టలు కట్టుకొని ముఠాలు పట్టుకొని పోయి ఢిల్లీ షెయి పార్టీ పెబ్బలకు అప్పచెప్పి వాళ్ళకి గులాంగిరి చేసే పని పెట్టుకున్నాడని గట్టిగానే అరుచుకున్నాడు. అట్లనే తెలంగాణలో ఇద్దరు మేధావులు అని మొన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు అన్న మాటకు ఇప్పుడు కేటీఆర్ సారు గట్టిగానే కౌంటర్ ఇచ్చిండ్రు. ముచ్చట కూడా ఓ పారినుర్రి. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితంలో అయినాడు జై తెలంగాణ అని జైపాల్ రెడ్డి మేధావట. ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళ పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే. ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇన్నరా కుక్కతోకకు గుండు కడితే చక్కగా అవుతుందా అన్నట్టే ఉన్నదట ముఖ్యమంత్రి సారు పనితనం కూడా. అయినా కారు పార్టీ లీడర్లు ఇంత ఊరుకులు పెడుతున్నా కూడా సీఎం రేవంత్ సారు పబ్లిక్ పనులు చేసుడు పక్కకు పెట్టి ముఠాలు మోసే పని పెట్టుకున్నాడు కదా అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ మీద సొంత పార్టీ నాయకులే వెనకపొంటి కుట్రలు చేసుకుంటా ఎందుకు కాకుండా చేయాలని చూస్తుండట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ను ఎందుకు షెయి పార్టీ లీడర్లు చెడగొట్టాలని చూస్తుండంటే ఏమో మరి ఎమ్మెల్యే సారే చెబుతుండ్రు, మీరే ఇనుర్రి. దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంట. నాకు అగనెస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి కాబట్టి. ఇన్నరా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. ఇన్నరా మంత్రి పదవి వస్తుందని చెప్పి కొందరు కావాలనే సొంత నియోజకవర్గ పబ్లికే ఇప్పుడు కుట్రలు చేసి కావాలనే బట్టగాల్చి మీరేసి బద్నాం చేస్తుంటారని అనుకొచ్చిండ్రు. అయ్యా ప్రేమ్ సాగర్ రావు సారు నిప్పులేనిదే పొగరాదన్నట్టు మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ లీడర్లు మీరు అక్రమాలు చేయనిదే అంటుండ్రా సారు? మరి మీ దగ్గర ఆధారాలుంటే యువతల పెట్టండి, లేకుంటే మంచిర్యాల పబ్లిక్ అంతా మీరు అక్రమాలు చేసిండ్రని అంటారు. కాబట్టి మొదలు ఇగురంతోని మీ స్కామ్లు ముచ్చట్లు పక్కకు పెట్టి పని కట్టుకొని పబ్లిక్ పనుల మీద మనసు పెట్టి పని చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో షెయి సర్కార్ ఇప్పుడు 15 ఆగస్టుకు కొత్త కూపన్ కార్డులు ఇవ్వబోతున్నదట. హనుమన్ల పెళ్లి ఎప్పుడంటే దినం రేపే అన్నట్టు మొన్నటి దాకానేమో తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం పండుగ నాడు కొత్త కూపన్ కార్డులు ఇస్తాం, 2 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ఏతులు కొట్టిందంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కూపన్ కార్డులు ఇస్తారని ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి.
రాష్ట్రంలో 15 ఆగస్టు నాడు 1,05,00,000 కొత్త కూపన్ కార్డులను లామినేషన్ చేసిన కార్డులను పబ్లిక్ కు ఇవ్వబోతున్నారట. ఈ పేరంటాన్ని మొదలు సీఎం రేవంత్ సారు సంగారెడ్డిలో షురూ చేయబోతున్నారట. అటెనక మొత్తం 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల దాకా పంపిణీ కార్యంను షురూ చేయాలని ఇషారా చేస్తుండట. అయితే ప్రతి నియోజకవర్గంలో ఏర్పాట్లను బిరబిర చేయాలి. చెప్పిన యాళ్లకు ఆఫీసర్లందరూ ఇగురంతోని కూపన్ కార్డులు పంచాలని చెప్పి ఇట్లా కూపన్ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు ఇచ్చిండట. అయ్యా కూపన్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఓ దిక్కు కొత్త కూపన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకుంటా 24 గంటలు లేకుంటే 48 గంటలనే కార్డు శాంక్షన్ చేస్తున్నామని మొన్నటిదాకా చెప్పబడితిరి గాని ఓ దిక్కు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం కండ్లు కాయలు కాసి పిట్టకు పెట్టి ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండట. ఇప్పుడున్న ఇగురంతోని చెప్పిన యాళ్ళకి ఇస్తామని చెప్పిన కూపన్ కార్డులైనా ఇయ్యుండ్రి సారు, పాడిందే పాట పాసు పండ్ల పాట అన్నట్టు ఇట్లా ఇగురం తక్కువ పనులు చేసి బద్నామైతే కాకుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి షేయిపాటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు జనాలకు మస్తు సాయం చేస్తుండట. అగో ఏలు వల్ల ఎవ్వలను చక్కగా దేకలేదు, పట్టించుకోలేదని చెప్పే సంగారెడ్డి జనాలే జగ్గారెడ్డి సార్ను దూరం పెట్టిండ్రు. మరి అసొంటిది ఇప్పుడు జగ్గారెడ్డి అంతగానం జనాలకు ఏం పట్టించుకున్నాడంటారా? మీరే చూడుర్రి. అర్ధరాత్రి పోయి సర్కారు దవాఖాన్ల సౌలతులు చక్కగా అందుతున్నాయా లేవా అని అరుచుకోనికే జగ్గారెడ్డి సార్ పోయిందట. అయితే ఆడవో సంటి బిడ్డనెత్తుకొని ప్రవళిక అనే ఆడిబిడ్డలా నిలబడి ఉన్నది చూసి ఆమె దగ్గరికి పోయి ఏమైందమ్మా అని అడిగితే ప్రవళిక తన బిడ్డకు ఫిట్స్ వచ్చింది, మాట మాట్లాడతలేదు. చూడకపోయేసరికి వెంటనే ఆటో ఎక్కి దవాఖానకు వచ్చిన సార్ అని చెప్పగానే వెంటనే జగ్గారెడ్డి సారు ఆయన కార్లనే ఎక్కించుకొని ఎంసీయూకు వేసుకుపోయి డాక్టర్లను పిలుచుకొని సంటి బిడ్డను చక్కగా చూడాలని చెప్పిండట. అయ్యా జగ్గారెడ్డి సారు అంటే అన్నారంటారు కానీ మీ ఎమ్మెల్యేలు ఏలుబడి చేస్తున్నప్పుడు కూడా పబ్లిక్ను ఇట్లా ఆదుకునే పని పెట్టుకుంటే ఇప్పుడు ఇంత తిప్పలు వచ్చేది కాదు కదా సారు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది కానీ ఇప్పుడు ఇగురంతోని ఇట్లనే జగ్గారెడ్డి ప్రజల బాధలు వాపే పని పెట్టుకుంటే అప్పటి వరకు జనాలల్లా మీ మీద ఇంత నమ్మకం పెరిగినా మళ్ళా వచ్చే ఎన్నికల్లా మిమ్మల్ని గెలిపిస్తారు కావచ్చు కానీ అప్పుడు మీరు గెలిచినా కూడా మీ షేయి సర్కార్ అయితే ఏళ్ళు వాళ్ళకు వచ్చేటట్టు అయితే కానొస్తలేదు సార్. ఇప్పటికే రాష్ట్రంలో పబ్లిక్ తుంట ఎత్తేసి ముద్దు ఎత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుండ్రు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.